హలో అండి. ఈరోజు నేను చేసిన వెజ్ పలావ్ ఎలా చేస్తానో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు వీడియోలో పెట్టాను, చూడండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగ 2, ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత ఆలు, తర్వాత క్యారెట్, తర్వాత కొత్తిమీర, పుదీనా, తర్వాత పచ్చి బఠానీలు, తర్వాత టమాటా, అల్లం పేస్ట్, తర్వాత ధనియాల పొడి, తర్వాత కొంచెం పసుపు, అన్నీ వేసుకున్నాక కలుపుకోవాలి. చక్కగా అవి మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేసి కలుపుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేయాలి. తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలండి. వాటర్ అందులో కలుపుకోవాలి. నేను రైస్ ఎక్కువ తీసుకున్నానండి, అందుకే వాటర్ ఎక్కువ పోసాను. తర్వాత మొత్తం కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేడెక్కాక రెడీ చేసి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీసి నిమ్మకాయ రసాన్ని దాంట్లో వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసాక సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, వెజ్ పలావ్ రెడీ.